ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి విలయ తాండవం చేస్తోంది. అవినీతి పరాకాష్ఠకు చేరింది. నిజంగా కూడా పూర్వమే తెహల్కా.comలో చంద్రబాబు నాయుడు గారి గురించి రాయడం జరిగింది. పూర్వం దాదాపు 15 ఏళ్ల కింద 20 ఏళ్ల కిందట అవినీతి చక్రవర్తి ఈయన, దేశంలో ఈయనకున్న ఆస్తులు ఎవరికీ లేవు, అత్యంత సంపన్నవంతుడు అని చెప్పేసి గతంలోనే చెప్పడం జరిగింది. సో ఈయన చంద్రబాబు నాయుడు గారి కూటమి పరిపాలన అనేది నిజంగా దురదృష్టం, ప్రజలు చేసుకున్న పాపం. సో ఈ రకమైన పరిపాలన, ఇంత దారుణమైన పరిపాలనను ఎప్పుడు ఎక్కడ ఎవరు చూసిండరు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బ్రిటిష్ కాలంలో ఉరివే చూసిండరు. ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన. మెడికల్ కాలేజీలు ఒక జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విజన్ తోటి ప్రజలందరికీ మేలు జరగాలి అన్న ఉద్దేశంతో, ఎందుకంటే కరోనా వచ్చింది. కరోనా దాదాపు 2 ఏళ్ల కాలం ప్రజలందరినీ ఇబ్బంది పెట్టిన పరిస్థితి. రాజధాని లేని రాష్ట్రం ఈ రాష్ట్రం. అన్ని హాస్పిటళ్ళు హైదరాబాద్లో ఉండిపోవడం జరిగింది, పెద్ద పెద్ద హాస్పిటళ్ళన్నీ. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో నిజంగా కూడా కష్టం ఎదురు కావడం జరిగింది. సో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కరోనాను అధిగమించి అతి తక్కువ మరణాలు ఈ రాష్ట్రంలో జరిగిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. అంత బాగా అందరికీ కూడా కరోనాను ఆ కష్టకాలం నుంచి బయటికి తీసుకొచ్చేదానికి అన్ని రకాలైన చర్యలు తీసుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సో అటువంటిది భవిష్యత్తులో ఎప్పుడు వచ్చినా ఎటువంటి సందర్భాల్లో ఏమైనా ఇటువంటి వచ్చినా కూడా ప్రజలకు మేలు జరగాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో జిల్లాకు ఒకటి టీచింగ్ కాలేజీలు విత్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెట్టగలిగితే మంచిది అన్న ఉద్దేశంతో, ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా, దానికంటే ముందు నుంచి కూడా, అంటే 1923 నుంచి 2019 వరకు కూడా 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేటివి. సో అవి చాలని పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రజలకు అందుబాటులో, అందరికీ, రాష్ట్రం అంతా ప్రజలందరికీ కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది. సో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయాలి అన్న ఉద్దేశంతో జిల్లాలను కూడా పెంచి 26 జిల్లాలు ఈ రాష్ట్రంలో పెంచి ఇంకొక 17 మెడికల్ కాలేజీలు, ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజీ విత్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తోటి నిర్మించాలని తలపెట్టి ఒక విజన్ తోటి ప్రజలకు ఉపయోగపడాలి, భవిష్యత్తుకు ఉపయోగపడాలి, ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు ఇటువంటి కష్టం వచ్చినప్పుడు అని చెప్పేసి ఆలోచన చేసి మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టడం జరిగింది. 17 మెడికల్ కాలేజీల్లో అంటే కరోనా 2 ఏళ్ళ కాలం పోతే మిగతా 3 ఏళ్లలో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది, తరగతులు మొదలు పెట్టడం జరిగింది. ఇంకా 2 కాలేజీలు దాదాపు పూర్తి కావడం జరిగింది, దాంట్లో పులివెందులు మొదలు పెట్టడం జరిగింది. ఇంకా పాడేరు అనేది ఎలక్షన్లకు ముందు ప్రారంభోత్సవం చేయలేదు, కానీ పూర్తి కావడం జరిగింది. మరి దారుణంగా ఎన్ఎంసీ అనేది పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు ఇస్తే ఆ 50 సీట్లను కూడా వద్దు అని చెప్పి ఈయన ప్రభుత్వం, ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఎందుకు
ఎవరైనా కూడా రాష్ట్రంలో కాదు కదా, భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి ఉండదు. సీట్లు కావాల మర్రో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి అని చెప్పేసి ఎవరైనా కోరుకుంటారు తప్ప ఈ రకంగా చేసిన పరిస్థితి లేదు. దానికి ఆ కాలేజీకి సంబంధించి ఎక్విప్మెంట్, పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ ఉండేది. అలాగే పూర్తి స్థాయిలో అక్కడ రిక్రూట్మెంట్ కూడా జరిగింది. సో వాళ్ళను ఉపయోగించకుండా వాళ్ళని శాశ్వతంగా అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి అక్కడున్న ఎక్విప్మెంట్ను ఎక్కడికంటే అక్కడికి తరలించి ఉన్న సీట్లను, వచ్చిన సీట్లను వద్దని చెప్పిన దుర్మార్గమైన ప్రభుత్వం, ఇంత పనికిరాని ఈ ప్రభుత్వం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎందుకంటే పులివెందులలో మెడికల్ కాలేజ్ అనేది ఉండకూడదు, వాళ్ళు మనకు ఓట్లేరు అన్న ఉద్దేశంతో అది చేసిందారు తప్ప ఇంకో రకమైన కార్యక్రమమే లేదు. ఎందుకంటే అన్నీ రెడీగా ఉండి ఎందుకు స్టార్ట్ చేయలేదు మరి? సో దాదాపు 2024-25కు సంబంధించి 50 సీట్లు, 25-26కు సంబంధించి ఇంకొక 150 సీట్లు, అంటే 200 సీట్లు మన పులివెందుల ప్రాంతానికి, ఈ కడప జిల్లాకు సంబంధించి, ఈ రాయలసీమకు సంబంధించి ఉపయోగపడిండు ఇక్కడున్న పిల్లలకందరికీ కూడా. అటువంటిది ఈ రకంగా ఇంత దుర్మార్గంగా చేయడము, ఇంత దారుణంగా చేయడం చాలా దారుణం. అది పరాకాష్ఠకు చేరి ఇప్పుడు మొదటి విడతలో 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి మొదటి విడతలో 10 కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలా అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం, జీవో రిలీజ్ చేయడం. ఎందుకంటే ప్రైవేట్ అయితే బాధ్యతాయుతంగా పనిచేస్తుంది, ప్రభుత్వం ద్వారా పని జరగదు, పని చేయరు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి చాలా దుర్మార్గం. ఇదే కాదు, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 2014-19కి సంబంధించి కూడా అన్ని హాస్పిటళ్ళు, ఇదైతే ఇప్పుడు కాలేజీలు, అన్ని హాస్పిటళ్లను ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చేయాలా అని చెప్పేసి చిత్తూరు హాస్పిటల్ను అపోలో హాస్పిటల్కు దారాదత్తం చేసిన పరిస్థితి అన్నమాట. ఏదో ప్రభుత్వం మారింది కాబట్టి ఆగిపోయింది తప్ప ఈ రకంగా అన్ని ప్రైవేట్ పరం చేసేదే. ఇదే కాదు, చంద్రబాబు నైజమే అది. ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలి, పప్పు బెల్లాలకు అమ్మాలి, తన బినామీలు తీసుకోవాలి, తద్వారా తన వాళ్ళు బాగుపడాలన్న ఉద్దేశం తప్ప ఇంకో రకమే లేదు. దాదాపు కొన్ని వేల ఇండస్ట్రీస్ కోఆపరేటివ్ సెక్టార్లో ఉండేటి, మిగతా ప్రభుత్వ తరఫున ఉండే ఇండస్ట్రీస్ అన్నీ కూడా, షుగర్ ఫ్యాక్టరీలు, తర్వాత నూలు మిల్లులు, మిగతా అన్ని ఇండస్ట్రీసు ప్రైవేట్ పరం చేసిన పరిస్థితి మనం చూసినాం. గతంలో పప్పు బెల్లాలకు అమ్మడం జరిగింది. ఆ పక్కనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, అది ప్రైవేట్ పరం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మనం చేస్తులు ఉడిగిన వారి మాదిరి గమ్మనున్న కార్యక్రమం చేస్తున్నాం. అంటే మనకు కూడా కమిషన్లు, లంచాలు వచ్చినాయి కాబట్టి మనం గమ్మనున్నాం, అంతకు తప్ప నుంచి వేరే ఏం లేదు. మన నైజమే ఈ రకంగా ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేసే కార్యక్రమం. దాన్ని ఇప్పుడు నిజం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది అన్నమాట. నిజంగా కూడా ప్రతి కాలేజీకి 50 నుంచి 100 ఎకరాలు స్థలాన్ని అక్వైర్ చేసి, అంటే ప్రభుత్వ భూమి దానికి పెట్టి, ప్రతి కాలేజీకి 500 నుంచి 600 కోట్ల రూపాయలు తోటి మొదలుపెట్టిన పరిస్థితి మనం చూసినాం. భవిష్యత్తులో ఇవి కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే కాలేజీలు ఇవన్నీ కూడా. చాలా దారుణం. దాదాపు 2000 గతంలో ఉన్న మనం 2360 సీట్లు ఉంటే 2360 సీట్లు ఇప్పుడున్న కాలేజీలకు వస్తున్నాయి.
అలాగే ఈ భవిష్యత్తులో ఈ కాలేజీలన్నీ పూర్తయితే 2550 మెడికల్ సీట్లు మనకు అదనంగా వచ్చేటి. టోటల్గా 4910 మెడికల్ సీట్లు మనకు వచ్చేటి. చూడండి, ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసినందువల్ల దాదాపు 800 సీట్లు భర్తీ చేయడం జరిగిందన్నమాట. సో ఈ రకంగా ప్రజలు ఉపయోగపడాలి. ఎందుకంటే మెడికల్ సీటు కావాలి అంటే ఇక్కడ దొరక్క ఎక్కడో జార్జియా కంట, రష్యా కంట, నేపాల్ కంట, చైనా కంట ఇక్కడంతా పోయి చదువుకునే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి ఎందుకు రావాలి? తప్పకుండా మనమే ఆ కాలేజీలు మొదలు పెడితే మంచిదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. మెడికల్ కాలేజీ వస్తే ఆ కాలేజీకి సంబంధించి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లందరూ ఆ ప్రాంతానికి వస్తారు. ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే కార్యక్రమం జరుగుతుంది. సో ఆ రకంగా ఒక మెడికల్ హబ్ లాగా తయారయ్యే కార్యక్రమం జరుగుతుంది ఆ ప్రాంతం అంతా కూడా. సో ఉపయోగపడే కార్యక్రమం జరుగుతుంది అన్న ఉద్దేశంతో చేస్తే ఈ రకంగా పప్పు బెల్లాలకు అమ్మే కార్యక్రమం చేసిన పరిస్థితి ఉంది. సో దీన్ని అడ్డుకునే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అడ్డుకునే కార్యక్రమం చేస్తుంది. అట్లాగే నిన్ననే మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఎవరైనా దీంట్లో పాల్గొనబాకండి, ఈ ఈ టెండర్లలో పాల్గొంటే నష్టపోతారు, మళ్ళీ మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా రద్దు చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా జరుగుతుంది. సో ఎవరైనా కూడా ముందు జాగ్రత్త కొద్దీ వాళ్ళు దీంట్లో పాల్గొనకుంటే మంచిది. ఒకవేళ పాల్గొన్నా కూడా ఖచ్చితంగా మేము అడ్డుకునే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. మేము ప్రాణాలు అర్పించడానికి కూడా రెడీగా ఉన్న పరిస్థితి ఈరోజు కనపడుతోంది. మేమందరం కూడా రెడీగా ఉంటాం ప్రాణాలు అర్పించడానికైనా. ప్రజల పక్షాన మేము ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది, భవిష్యత్తులో కూడా ముందుంటుంది. ఒక మెడికల్ కాలేజీలే కాదు, ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ముందుండే కార్యక్రమం తప్పకుండా చేస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో మళ్ళా తగుదునమ్మా అని చెప్పేసేసి సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసేసి విజయోత్సవ సభ జరుపుకునే కార్యక్రమం చేస్తాను అన్నమాట. సూపర్ ఫ్లాప్ సినిమాకు విజయోత్సవ సభల నిజంగా కూడా ప్రజలందరూ నివ్వెరపోయి ఆశ్చర్యపోయి వాళ్ళందరూ కూడా నవ్వుతున్నారు. ప్రజలందరూ కూడా మనం చేసే దాన్ని బట్టి అంటే వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్లకు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు అనుభవం ఉంది. అందరికీ తెలుసు ఏమొచ్చినా ఏం రాలేదని. వేరే రాష్ట్రాలను మిగతా వాళ్ళనంతా మభ్యపెట్టడానికి అంతా మేము సూపర్ 6 అన్నీ కూడా అయిపోజేసినామని చెప్పేసి చెప్పడానికి విజయోత్సవ సభలు జరుపుకోవడం జరుగుతుంది అన్నమాట. సిగ్గుండాలి. మనం చేసిన తర్వాత చెప్పుకుంటే ఉపయోగం ఉంటుంది తప్ప ఈ రకంగా బ్లఫ్ చేస్తే ప్రజల ఓట్లు ఎప్పటికీ రావు అని చెప్పేసి మభ్యపెట్టదలుచుకుంటే ఎప్పుడు మభ్యపెట్టే కార్యక్రమం జరగదు. ఎందుకంటే ప్రజలందరికీ కూడా వాళ్ళ జోబులకు ఏమొస్తున్నాయి అనేదే చూస్తారన్నమాట. మనం ఏం చెప్పాం, మనం ఏం చేస్తున్నాం అనేది ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని ఇప్పటికైనా ఆపవలసిందిగా మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఎందుకంటే టెండర్లు వేయడం కానీ ఈ కాలేజీల అమ్మే కార్యక్రమాన్ని ఆపవలసిందిగా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఆపండి అని చెప్పేసి. సో తప్పకుండా ఆపుతారు అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా. ఒకవేళ ఆపకపోతే డెఫినెట్గా ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున ఊవెత్తున లేచే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా అప్రమత్తమై ఉండాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది. ఈ రకంగా ప్రజల ఆస్తులు ఇవన్నీ కూడా ఎవరియో కాదు, ప్రజల ఆస్తులు
కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన ఈ ఆస్తులను అమ్ముతుంటే మనం చూస్తూ ఊరుకుండడం అనేది నిజంగా కూడా చాలా దారుణం. తప్పకుండా ఎవరైతే విఘ్నులైతే ఉన్నారో, ఎవరికైతే దీనిపైన రాష్ట్రం పైన ధ్యాస ఉందో, రాష్ట్ర అభివృద్ధి పైన ధ్యాస ఉందో వాళ్ళందరూ కూడా గలమెత్తాల్సిన అవసరం తప్పకుండా ఉంది. వాళ్ళందరూ కూడా రోడ్డుపైకి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ ప్రభుత్వం చేస్తున్న చేష్టలను వాళ్ళందరినీ కూడా అరికట్టడానికి మనం అందరం కూడా ముందుకు రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని ఇవి మానుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ, విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.